హాయ్ అండి, ఇదే నా మొదటి ట్రావెలింగ్ వీడియో. ఇటు చూసినా పచ్చదనం, ఆ పల్లె సువాసన నన్ను ఎంతగానో అలరిస్తుంది. ఈ వీడియోలో ఈ ఉరుకుల పరుకుల జీవితం నుంచి పచ్చని ప్రశాంతతలో అడుగుపెట్టినట్టుంది నా జీవితం. వయసు అయిపోయినా కష్టపడి పనిచేసే ముసలి వాళ్ళు, జీవితం అంటే ఏంటో తెలియని వయసు నుంచి కష్టపడి పనిచేసే చిన్నారులను చూస్తుంటే వీళ్ళు పడే కష్టంతో పోలిస్తే మనం పడే కష్టం చాలా చిన్నదిగా అనిపించింది. కొంతమంది పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మరికొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నలకు సహాయంగా నిలవడం. ఏంటవి ఈ మామూలు మీ పెండ? మా అమ్మ పెండే. ఇద్దరికి కిడ్నీ ప్రాబ్లం. మా ఆయన చచ్చిపోయినంటే మళ్ళీ వాళ్ళిద్దరికి 350 మందికి కిడ్నీ ప్రాబ్లం ఉందా మీ ఊర్లోకి? చనిపోతాను ఉంటాను. అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు చూపించబోయే ఊరు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలానికి చెందిన మామిడిపాలెం అనే ఒక గ్రామం. అందులో దాదాపు 500 మంది కుటుంబాలు అయితే ఇక్కడ నివాసం అయితే ఉంటున్నాయి. ఈ ఊర్లోకి ఎంటర్ అవగానే నాకు ఒక గ్యాంగ్ కనిపించింది. ఇప్పుడున్న రోజుల్లో పిల్లలందరూ కంప్యూటర్స్ అని, మొబైల్స్ అని, వీడియో గేమ్స్ అని, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని ఇలా మొబైల్స్ చుట్టూ తిరుగుతున్న రోజుల్లో ఆ పిల్లలు ఒక చెట్టు కింద కూర్చొని అందరూ గ్యాదర్ అయ్యి సరదాగా మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ ఎంత సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారంటే సూపర్ అనిపించింది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అంతకన్నా చిన్నపిల్లలు వాళ్ళ వయసు కన్నా ఎక్కువ కష్టాన్ని పడుతూ అమ్మా నాన్నకి ఎంతో కొంత సాయం చేస్తూ, అలానే వయసు అయిపోయిన ముసలి వాళ్ళు కూడా వాళ్ళ వయసుని మించి కూడా పనిచేస్తూ బతుకుతున్నారు. ఫస్ట్ వీడియో క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం. అడుగులు నువ్వేం చేస్తున్నావు? గేర్లు వచ్చా? అవే గేర్లు ఎన్ని? 4 గేర్ల. మరి ఫాలో అవుతుంది నువ్వు తీసేటి వచ్చా కాదా? పల్లెటూరు అంటేనే ఒక మర్చిపోలేని ఒక ప్రదేశం. ఒక్కసారి మన జీవితంలో ఒక పల్లెటూరుకి వెళ్ళి పల్లెటూరులో కొంత టైం స్పెండ్ చేస్తే ఆ సమయాన్ని మళ్ళీ ఎప్పుడు మర్చిపోం. అలాంటిది ఆ ఊర్లో తిరుగుతున్న నాకు ఎంతో మంచి అనుభవాలు అయితే మిగిల్చింది. ఇక్కడ ఈ ఊర్లో వయసు అయిపోయిన వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఎంతో కొంత వాళ్ళకి తెలిసిన పని సరదాగా నలుగురితో మాట్లాడుతూ ఏదో పని చేసుకుంటూ అలా సమయాన్ని అయితే గడపడం అయితే చాలా బాగుంది. ఏంటవి? మినపసేనా?
వెళ్ళాం కదా, అక్కడ తప్ప ఇక్కడ తప్ప వర్షానికి వచ్చేసిన తర్వాత ఆ. అయ్యి ఇప్పుడు ఇవి ఇంట్లో వాడుకోవడానికా లేదా అమ్మడానికి అవి అమ్మడానికి కాదండి, ఇంట్లోకి ఇంట్లోకేనా ఏపాటావు ఆ. వెనక చేసి వెళ్ళాం. ఎంత వస్తుంది మొత్తం కలిపితే? ఏమో కానీ మామూలు ఒక కేజీని వస్తాయా? వస్తుందండి కేజీ 2 కేజీలు వస్తుందా? అంటే మేము వరిసేని వేసుకున్న దాంట్లో ఇది పండి అన్నమాట, అంతేనా? పడింది కేజీలాగా వస్తుంది. తర్వాత అయితే వెళ్ళాం ఆ. బురదనే. బురద మీద ఆ. మళ్ళీ వరిసేని ఎప్పుడు వేస్తారు? మళ్ళీ మళ్ళీ 6 నెల అది పోవాలి ఆకులు వేయడానికి. 6 నెలల దాకా పోవాలా? అప్పటిదాకా మళ్ళీ మరి అప్పటిదాకా 6 నెల ఆకులు ఆకులు ఉడతారు, అప్పుడు ఉడుతారు. 7 నెలలు ఉడుతారు. 7 నెలలు ఉడుతారా? 8 నెలలు ఉడుతారు. మళ్ళీ మరి అప్పటిదాకా మరి ఇంక ఇంట్లో ఇంకేమేయరా? కిందలే వేయు, అవి సొమ్ములు తిరుగుతున్నాయి. అవి తినడం వరకే ఇంకా. ఆ. ఈ ఊర్లోనే స్కూళ్ళు, సచివాలయాలు, వాటర్ ట్యాంకులు అన్నీ ఉన్నాయి. కానీ ముఖ్యంగా ప్రజలకు అవసరమైన హాస్పిటల్, మెడికల్ షాపు అనేవి ఈ ఊర్లో అయితే మీకు ఎక్కడా కనిపించవు. 4-5 మాత్రలు అమ్మే చిన్న చిన్న బడ్డీ దుకాణాలు తప్ప ఒక ప్రాపర్గా ఉండే మెడికల్ షాప్ అనేది ఇక్కడ ఎక్కడా మీకు ఉండదు. ఈ ఊర్లో ఉండే ప్రాబ్లంకి ఆ మెడికల్ షాప్ అనేది ఎందుకు కూడా పని చెయ్యదు. చూడ్డానికి ఎంతో అందంగా ప్రశాంతంగా కనిపించే ఈ ఊర్లో శివుడు విషాన్ని తన గొంతుకులో దాచుకున్నట్టు ఈ ఊర్లో ఉన్న ప్రజలు కూడా ఆ ఊర్లో కలుషితమైన వాటర్ని తాగి కిడ్నీ సమస్యతో చాలా బాధపడుతున్నారు. చాలామందికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి మంచాన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఊర్లో ఉండే 500 కుటుంబాలకు గాను 350 మందికి ఈ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. వాళ్ళు ఎంతమంది బతుకుతారో, ఎంతమంది మంచాన పడతారో, ఎంతమంది చనిపోతారో, ఎన్ని కుటుంబాలు అనాథలుగా పెద్ద దిక్కు లేకుండా బాధపడతాయో ఎవరికీ తెలియదు. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని ఏ విధంగా కూడా పట్టించుకోవటం లేదు. ఇక్కడ హాస్పిటల్ లేదు కదా, మరి ఏదైనా ఒంట్లో బాగోపోతే వాటికి ఎలాగా? ఇక్కడ అనకాపల్లి ఉన్నది. అవును, అనకాపల్లి ఉంది. మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి డాక్టర్లు ఉంటారు. ఊర్లో డాక్టర్లు ఉంటారా? కిడ్నీ వెళ్ళిపోవాలి వైజాగ్. ఇక్కడ కిడ్నీ ప్రాబ్లంకా? కిడ్నీ ప్రాబ్లం దేని వల్ల ఇప్పుడు మీకు? అది రాయి నీరు అట్ట మాది రాయి ఎక్కువ పడిపోయి కొండల దగ్గర పడిపోతుంది. రాయి అంటే ఈ క్వారీ వల్ల రాయి ఎక్కువ పడిపోతుందా నీటిలోనే? నీరు మీద నీరు మీద తేలిపోవడం వల్ల మీకు డైరెక్ట్ మీకు కడుపులోకి వెళ్ళిపోవడం వల్ల ప్రాబ్లం ఇంత లేదు. మీ ఊర్లోనా? ప్రతి ఒక్కరికి కిడ్నీ ప్రాబ్లం. 350 మంది వచ్చినారట. 350 మంది కిడ్నీ ప్రాబ్లం ఉందా మీ ఊర్లోకి? చనిపోతాను ఉంటాను. చనిపోయిన వాళ్ళు చచ్చిపోతున్నారు. డైలీ పడిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఊళ్ళోనే. ఇంకా ప్రస్తుతానికి 350 మంది ఉన్నారు కిడ్నీ ప్రాబ్లంతో మీ ఊర్లో ఉన్న వాళ్ళు. డాక్టర్లు వచ్చారు కదా మధ్యలో, చూసారా? టెస్టులు చేస్తుంటే తెలిసిపోయింది. 350 మంది ఉన్నారు దగ్గర. మరి ఎంతమంది చనిపోయారు? చాలా మంది ఇక్కడ కిడ్నీ ప్రాబ్లం వల్ల. ఎవరైనా మీ వాళ్ళు ఎవరున్నారా? అది కూడా ఇబ్బంది. కిడ్నీ ప్రాబ్లం వల్లే మా ఆయన కూడా కిడ్నీ ప్రాబ్లం వల్ల చచ్చిపోయాడు. మీ ఆయన కూడా చనిపోయారా కిడ్నీ ప్రాబ్లం వల్ల? కిడ్నీ ప్రాబ్లం వల్ల చచ్చిపోయాడు. అయ్యో, ఇద్దరికి కిడ్నీ ప్రాబ్లం. ఇద్దరికి కిడ్నీ ప్రాబ్లం. మా ఆయన చచ్చిపోయినంటే మళ్ళీ వాళ్ళిద్దరికి. మరి మిగతా మీ ఊర్లో మరి హాస్పిటల్ కానీ అన్ని పర్లేదా? హాస్పిటల్ ఏం లేదు మా ఊరు. ఇప్పుడు అలాగా మరి రాత్రి మీద వరకు ఒంట్లో బాగాలేదు అనుకోండి, మరి అప్పుడు ఎలా వెళ్ళాలి? అనకాపల్లి వెళ్ళా, మరి రోడ్లు కూడా బాగాలేదు కదా మీకు, మరి ఎలాగ వెళ్తాయి? ఒక డాక్టర్ ఉంటాడు అక్కడ, అక్కడికి వెళ్ళిపోవడమే. అది చిన్న చిన్న డాక్టర్లు తప్ప హాస్పిటల్ అయితే ఎక్కడ లేవు దగ్గరలో.
హాస్పిటల్ అట్లా ఇంకా మా హాస్పిటల్కి వెళ్తే వెళ్ళడం లేదా మిద్దామని ఇంకా అయిపోవడమే. ఆ వాటర్ తాగి ఎంతోమంది కుటుంబాలు పెద్ద దిక్కు లేక బాధపడుతూ వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు హాస్పిటల్ ఖర్చులకే సరిపోక అప్పులు చేసుకుని అప్పుల పాలవుతూ ఉన్న స్థలాలు ఇల్లులు కూడా అమ్ముకుని బాధపడుతున్నారు. కనీసం వీళ్ళకి సహాయంగా ప్రభుత్వం కానీ ఆ క్వారీ యజమానులు కానీ ఎటువంటి ధన సహాయం కానీ హాస్పిటల్స్ కానీ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కానీ నెక్స్ట్ క్వారీ నుంచి కానీ ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వడం జరుగుతుందా? ఏది లేదు, మరి చనిపోయిన వాళ్ళు కనీసం నష్టపరిహారం అలాంటివి ఎవరా? లేదు, రూపాయి లేదు. మరి కనీసం ఇస్తానని చెప్పేసి ఈ రాజకీయ నాయకులు కానీ ఎవరో చెప్పట్లేదు అలాంటివి అని. ఏది లేదు ఇంక మాకు ఏం లేదు. ఈ ఊర్లో ఉండే ఎంతోమంది యువత ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళకి తోచిన పని చేసుకుని 10,000కి 12,000 జీతాలకి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది మీకు పిల్లలు ఎంతమంది? ముగ్గురు, ఆడపిల్ల ఒక బాబు. అయ్యో, మరి బాబు ఎదగాలి, ఎదిగిన తర్వాత మళ్ళీ అది చూసుకోవాలి మళ్ళీ మిమ్మల్ని. ఏదైనా మనలో జాబులు ఉన్నాయి, ఏటున్నాయి. మీ ఊర్లో ఇంకా హాస్పిటలే, పాడమే మీ ఊర్లో హాస్పిటలే లేదు, ఇంకా లేదు. ఇంకా ఇంకేముంటాయి చెప్పండి ఉద్యోగాలు అవి. ఎగ్గే పైన దేన్నో మేపుకోవడం అలాగా కూడా చెరువు పైన అటుంటే మరి అలా పోయి ఇంకా అలాగే మా అబ్బాయి డిగ్రీ పాస్ అయినాడు, అన్ని చదివినాడు. ఆ అబ్బాయి ఇంజనీర్ చదివినాడు. ఏది లేదు, ఫార్మాసిటీకి వెళ్తుండ్రు. ఏడ్ చేస్తాం. ఫార్మసీ దాకా ఉన్నారు 10,000 12,000 జీతాలకి వెళ్ళాల్సి వస్తుంది. 15,000 ఇలా 11,000 కంటే అంతమంది ఇంకా ఎంత చదివిన వాళ్ళకి అయ్యిని ఏడ్ చేస్తాం. ఇంకా అలాగా వాటి మీద అలాగా ఎంత చదివినాడని ఆ 10,000. ఇప్పుడు ఈ చదివినోడు కానీ ఆ 10,000 అలాగా 10,000 పెట్టుకొని వెళ్ళి అలాగా ప్రాణం అలా కాపాడుకుంటుంటారు. అలా మందులే ఊరు తిన్నట్టుగా తింటుంటారు. మందులు ఆడిపోతే ఇంకా వాళ్ళు ఇంకటోళ్ళు కానీ ఇటు ఎవరు ఇంకా అలా అన్నం తిన్నట్టుగా తింటుంటారు. మందులు వాళ్ళ మందులు కాచి చూస్తే భయం వేసేస్తుంది. అలాగే ఏడ్చేస్తాం మందులతోటి. అలాగ వాళ్ళు కూడా ఉన్నారు, పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు. ఈ క్వారీని మూసివేయాలని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న ప్రజలు, ఆ ఊరి ప్రెసిడెంట్ గారు వీళ్ళు అంతా కూడా ఎంతో కృషి చేశారు. కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మా ఊరంతా ఇలాగే కిడ్నీ ప్రాబ్లమే ఎక్కువ ఉంది బాబు. మీరు ఏం చేసినా ఏ హాస్పిటల్లో ఏదో ఇప్పుడు ఏటంటుంటారంటే డయాలసిస్కి అక్కడ కేజీస్కి వెళ్ళకపోతున్నాం. ఒక్కోసారి పేషెంట్కి ఆవేశం వచ్చేస్తుంది. అవును, మా ఆయనకి అలాగే ఆవేశం వచ్చింది, బెడ్ వచ్చింది, హోటల్ ముక్కెళ్ళి అక్కడ తీసుకెళ్ళిపోతాడు, సీరియస్ అయిపోయింది. అదే మన అందుబాటులో మొన్న ఎన్ని రాజకీయ ఎలక్షన్లోని కూడా అడిగారు అనకాపల్లి డయాలసిస్ హాస్పిటల్ ఎత్తమని. అది కూడా అడిగి చెప్పినాం అందరు విని, అది పెట్టలేదు. ఏదో లేదు. నాకు ఈ ట్రిప్ మొత్తంలోనే బాగా నచ్చిన ప్లేస్ ఏదైనా ఉందంటే ఆ ఊరు పక్కన ఉన్న చిన్న మాకవరం అనే గ్రామంలోని కొండ మీద వెలిసిన శ్రీ వీరభద్రుడి గుడి ఒకటి ఉంది. అక్కడ నాకు ఆ గుడి వాతావరణం అనేది చాలా 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 బాగా నచ్చింది. మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. దయచేసి ఎవరో తప్పుగా అనుకోకండి. నేను ఈ వీడియోని ఏ పార్టీని ఏ మనిషిని ఉద్దేశించి అయితే మాత్రం ఈ వీడియో చేయటం లేదు. ఆ ఊర్లో ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందిని నేను తెలుసుకొని నలుగురికి ఈ విషయం తెలిసేలా చేయాలని ఒకే ఒక కారణం మీద మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీనికి సహకరించాలనుకుంటే మీ తెలిసిన మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియో షేర్ చేసి ప్రభుత్వం దీని మీద వెంటనే పరిష్కార మార్గాన్ని చూపించేలాగా సహాయం చేయండి. జై హింద్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీకు తెలియాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.